హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణని మళ్ళీ ఒక కొత్త కార్ తోటి మీ ముందుకు వచ్చామన్నమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. సో మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు మన వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారనమాట. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను మహేంద్ర నుంచి టీయూవి 300 T8 డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 7th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 9th month రిజిస్ట్రేషన్ అనమాట. సో దీనికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇది కాంపాక్ట్ ఎస్యూవీలో 7-seater వెహికల్ అనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి September 18, 2025. సో ఈ వెహికల్ ఎందుకు స్పెషల్ అంటే సో యాక్చువల్గా నిన్న మాత్రం మొన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలలో వాటర్ అనేది మీకు నిలిచిపోయింది అనమాట. సో నాకు నిన్న చూసిన ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే చిన్న స్మాల్ కార్స్ తీసుకుంటారు అనమాట, హ్యాచ్ బ్యాక్ వెహికల్స్. సో హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ అనే మన వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అలై వీల్స్ గురించి చెప్తాను అనమాట. సో ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న తప్పు అయితే చేస్తున్నారనమాట. నిన్న జరిగిన చిన్న సన్నివేశం ఏంటంటే సో కొంపల్లి ఏరియాలో సో నేను ఉంటానన్నమాట. సో అక్కడ ఏమైందంటే నీళ్లు బాగా నిలిచిపోయింది. బట్ ఇద్దరు మాత్రం వ్యాగనర్ అండ్ I-20. సో వాళ్ళు ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ చూసుకోకుండా వాటర్లోనే పోనిచ్చారనమాట. సో దాంతో ఏంటంటే ఫ్లడ్ అవుతుంది అనమాట. సో ఫ్లడ్ అనేది 2 types లో అవుతుంది. ఒకటి ఫ్లోర్ లెవెల్ ఫ్లడ్డెడ్, ఒకటి కంప్లీట్ ఫ్లడ్డెడ్ అనమాట. సో మీరు అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు వాటర్ ఉన్నా కానీ మీరు అలానే దాన్ని కంటిన్యూ వెళ్ళిపోయి మీరు అలానే వెళ్తే మాత్రం చాలా పెద్ద లాస్ అవుతుంది అనమాట. ఒక్క 2 minutes మీరు ఆగి లేదంటే వేరే దగ్గర పార్క్ చేసి మీరు ర్యాపిడోలో వెళ్ళిపోవచ్చు. కానీ వాటర్ అనేది చాలా పెద్ద ఎనిమీ అనమాట కార్స్ కి. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా మీకు తెలుసు. సో వాటర్ అనేది ఫ్లడ్ అవుతే మీకు మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మీకు షోరూమ్కి వెళ్తే మాత్రం హెవీ బిల్ అయితే 100% వేస్తారనమాట. సో మీకు వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి కానీ మీరు హెవీ వాటర్ ఉంది అంటే దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇది 200 గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఈ వెహికల్ ఏంటంటే అప్ టు 200 mm వరకు మన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో మీరేంటంటే వాటర్లో పోనిచ్చినా కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదండి. సో అదే మీరు స్మాల్ కార్ చూసుకుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. దాని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు సైలెన్సర్ కానీ సో ఫ్రంట్ పోర్షన్లో మీకు జరిగే ప్రాబ్లం ఏందో చెప్తాను ఉండండి. మీకు లగ్జరీ కార్స్లో అయితే అస్సలు పోవద్దు. లగ్జరీ కార్స్లో సక్షన్ ఉంటుంది కింద. సో వాటర్ నుంచి అలా పోతే మాత్రం మీకు చాలా పెద్ద లాస్ అవుతుంది. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందని మీకు ఈరోజు నేను చెప్తాను. సో మీరు హెవీ వాటర్ ఉన్న దగ్గర కానీ మీరు వెహికల్ తీసుకెళ్తే మీకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం మన మాయిశ్చర్లో మన ఎయిర్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది అంటే మీరు అలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే కింద మొత్తం ఫ్లోర్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది, రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, మీరు కానీ వాటర్లో వెళ్ళి అది ఫ్లోర్ లెవెల్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ మీకు వచ్చే ప్రాబ్లం స్టీరింగ్ ర్యాక్ ప్రాబ్లం వస్తుంది అనమాట. స్టీరింగ్ ర్యాక్ అనేది రస్ట్ వస్తుంది. అది మీరు ఎక్కడైనా చూడొచ్చు. మీరు స్టీరింగ్ ర్యాక్ లో మీకు నాయిస్ వస్తుంది, మీరు ఫ్లోర్ లెవెల్ వెళ్ళారంటే స్టీరింగ్ అనేది ఖచ్చితంగా పోతుంది అనమాట. సో ఒక చిన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి మాట చెప్పాను. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ABS కిట్ కూడా ఉంటుంది. సో ఈ ABS కిట్ అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ABS కిట్ కూడా మీరు వాటర్లో వెళ్ళినప్పుడు సో అది కూడా దాని లైఫ్ టైం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చిన్న మాట చెప్తున్నాను, మీకు ఎక్కడైతే వాటర్ అనేది ఉందనుకోండి అక్కడ మీరు వెహికల్ ఆపేసి వెహికల్ పక్కకు పెట్టి మీరు ర్యాపిడోలోనే వెళ్ళిపోండి. కానీ సో వెహికల్ అలా మూవ్మెంట్ చేస్తే మీకు హెవీ లాస్ అయితే 100% వస్తుంది అనమాట. సో ఈ వెహికల్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వెహికల్స్ తార్ వెహికల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న బండికి అయితే ఏం కాదు. కానీ స్మాల్ వెహికల్స్ నడిపేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీరు వాటర్ ఉన్న దగ్గర మాత్రం కార్ నడిపిస్తే మాత్రం మీకు చాలా హెవీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు చాలా టిప్స్ చెప్తాను. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను కదా. ఇది డాక్టర్ మెయింటైన్ 2017 డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి
ఫాగ్ ల్యాంప్స్ అవైలబుల్ ఉంది అండ్ ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. దీనికి వచ్చేసి ఏంటంటే మీకు అప్ టు 30,000 to 40,000 వరకు యాక్సెసరీస్ ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ లో మీరు ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఫ్రంట్ పోర్షన్ లో బంపర్ అవైలబుల్ గా ఉంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ కానీ లైట్ కండిషన్ కానీ చాలా బాగుంది. అండ్ దీనికి ఇక్కడ మహేంద్ర లోగో అండ్ ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపించారు. అండ్ మీకు ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను. సో వెహికల్ వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా మీకు చూపిస్తాను. సో వెహికల్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు బానెట్ అనేది ఒరిజినల్ ఉందన్నమాట. సో లెడ్ ఉంది చూసుకోండి, ఆప్రాన్స్ కానీ అండ్ పిల్లర్స్ కానీ ఎవ్రీథింగ్, క్వార్టర్ ప్యానెల్ అండ్ ఫెండర్ కూడా ఒరిజినల్ ఉంది. దీనికి ఏబిఎస్ కూడా ఉందన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ బ్యాటరీ మంత్ కూడా చూపిస్తున్నాను చూడండి, 0325 అంటే రీసెంట్ బ్యాటరీ వేయించారనమాట. సో మీకు ఎక్స్ట్రాగా ఫ్యూచర్ లో 3-4 years వరకు మీకు ఇబ్బంది ఉండేది కాదు. సో ద బ్యాటరీ నేమ్ కూడా వచ్చేసి అమెరాన్ బ్యాటరీ ఉందన్నమాట దీనికి. సో ఇంజిన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇది ట్రెడిషనల్ డీజిల్ మాన్యువల్ ఇంజిన్ అన్నమాట. అండ్ దీనికి సంబంధించిన సైడ్ వేస్ చూసుకుంటే ఫస్ట్ మీకు బ్రిడ్జ్‌స్టోన్ టైర్స్, అవి కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట. 100% టైర్ కండిషన్. అండ్ దీనికి సంబంధించిన టైర్స్ చూసుకుంటే 215, 75, R15 బ్రిడ్జ్‌స్టోన్ టైర్ ఉందన్నమాట దీనికి. అండ్ అలాయ్ వీల్స్ కూడా వచ్చింది, ఎందుకంటే T8 టాప్ ఎండ్ మోడల్ కాబట్టి. మీకు ఫెండర్ పైన ఇండికేటర్ ఉంది అండ్ బాడీ కలర్ ORVMs. అండ్ దాంతో పాటు ఇక్కడ కస్టమర్ ఫుట్ స్టెప్స్ వేయించారు. సో ఫుట్ స్టెప్ అనేది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా వాటర్ బాటిల్ ఇక్కడ హోల్డర్ అన్నమాట. అండ్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి దీనికి. అండ్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ స్టీరింగ్ టిల్టబుల్ ఉంది. సో ఇది ఒక్కటి వచ్చేసిందంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ ఏసీ కంట్రోల్. మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ వచ్చేసి సెకండ్స్ లో స్టార్ట్ అయింది. అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ అండ్ 12 volts సాకెట్, USB, ఆక్స్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ విండోస్, ఆల్ డోర్స్ పవర్ విండోస్ అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. 4 AC vents, ఇక్కడ ఒకటి చిన్న గ్లవ్ బాక్స్ టైప్ ఒక ఓపెనింగ్ ఉందన్నమాట. అండ్ మీ గ్లవ్ బాక్స్ కూడా చూడండి. సో గ్లవ్ బాక్స్ కూడా ఉంది. దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ మాన్యువల్ కూడా ఉందన్నమాట దీనికి. సో ఇది వచ్చేసి ఏంటంటే డాక్టర్ మెయింటైన్ వెహికల్ కాబట్టి కంప్లీట్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. కిలోమీటర్స్ కూడా చూపించారు కదా, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో దీని గేర్ బాక్స్ చూసుకోండి, ఇది 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 1 reverse అన్నమాట. హ్యాండ్ బ్రేక్ కూడా చాలా బాగుంది. అండ్ సన్ షేడ్స్ కూడా, సో లైట్స్ కూడా అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ స్టీరింగ్ టిల్టబుల్ కూడా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మీకు ఈకో బటన్ కూడా ఉందన్నమాట. సో మీకు ఏంటంటే మీకు ఈకోలో మీకు మైలేజ్ అనేది చాలా వస్తుంది అన్నమాట. సో ఈ వెహికల్ మైలేజ్ గురించి చూసుకుంటే ఇది మీకు సిటీలో 15 వరకు వస్తుంది. అండ్ హైవేలో 18, 19, 20 వరకు మైలేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది చూసుకోండి. సో మీరు లోపల నుంచి మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మన సైడ్ వేస్ చూసుకోండి, సెంటర్ సీట్ అయితే స్పేషియస్ సెంటర్ సీట్, 3 members కంఫర్టబుల్ గా మీరు కూర్చోవచ్చు. సో ఇక్కడ మీకు 4 members కూడా మనం కూర్చుంటాము. అండ్ పవర్ విండోస్ కూడా బాగుంది. ఇక్కడ డోర్ హ్యాండిల్ కి మనకి ఫ్యాబ్రిక్ ఇది వచ్చింది అనమాట. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ వేసి చూసుకోండి. సో ఇక్కడ ట్రెడిషనల్ టైల్ ల్యాంప్ కూడా క్వాలిటీ టైల్ ల్యాంప్ ఉందన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు T8 బ్యాజింగ్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకోండి స్టెప్నీ టైర్ కూడా సీల్ టైర్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు స్టెప్నీ టైర్ ఇప్పలేదు దీనికి. సో మీరు ఇక్కడ చూసుకుంటే దీనికి కవర్ కూడా వేయించారు కస్టమర్. అండ్ TUV 300 మహేంద్ర అండ్ డీఫాగర్ విత్ రేర్ వైపర్ ఉంది చూడండి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ స్టాప్ లైట్ కూడా ఉందన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే రేస్ పార్కింగ్ సెన్సర్స్ విత్ కెమెరా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి ఫుట్ స్టెప్ కూడా, దాంతో పాటు రేర్ బంపర్ కూడా ఉందన్నమాట. సో మీకు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి డిక్కీ ఒరిజినల్ గా ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రోబోటిక్ పంచెస్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3 dots. సో బ్యాక్ సైడ్ ఒరిజినల్ గా ఉందన్నమాట. అండ్ దాంతో పాటు సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్ చూసుకోండి. సో నేను 5'9", 5'10"
సో కంఫర్టబుల్ గా మనం కూర్చోవచ్చు. అండ్ దాంతో పాటు దీనికి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. కస్టమర్ దీనికి ఫుల్ మ్యాటింగ్ కూడా చేపించారు. సైడ్ వేస్ లో చూసుకుంటే సో అన్ని కూడా మహేంద్ర గ్లాసెసే. సో ప్రతి వీడియోలో మనం చెప్తాం కదా, అన్ని గ్లాసెస్ మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం ప్రతి వీడియోలో చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. ఇక్కడ మీరు చూసుకోండి, కంప్లీట్ రోబోటిక్ పంచెస్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ ఎక్కడ ఏ డోర్ అండ్ ఏ ప్యానెల్ కూడా రిప్లేస్మెంట్ లేదు. సో అంతా కూడా ఒరిజినల్ ఉందన్నమాట. షోరూమ్ నుంచి సిల్వర్ కలర్ వేరియంట్. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ పొజిషన్ లో కూడా చూసుకోండి, ఇది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు వైపర్స్ అండ్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఫుల్ మ్యాటింగ్ కూడా చూపిస్తాను చూడండి, ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఎమహాక్ పవర్డ్ బై ఎమహాక్. సో ఫెండర్ పైన చూడండి, ఇది చాలా ఫేమస్ ఇంజన్, పవర్డ్ బై ఎమహాక్ ఇంజన్. ఇది మీకు స్కార్పియోలో అవైలబుల్ ఉంది, అండ్ మీకు XV500 లో అండ్ TU300 లో. సో ఇది దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చేసుకుంటే, సో దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదండి, ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో కస్టమర్ ఇన్సూరెన్స్ అయితే చేపించలేదు, అండ్ సెకండ్ కి కూడా అవైలబుల్ లేదు. అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ వెహికల్ కి మనం 0 డౌన్ పేమెంట్ లో మనం ఇది క్లోజ్ చేయొచ్చు అనమాట. మీ ప్రొఫైల్ బాగుండి 750 పైన సిబిల్ ఉండి మంచి ప్రొఫైల్ ఉంది అనుకోండి, 100% మీకు మాత్రం 0 డౌన్ పేమెంట్ లో చేపిస్తానమాట. సో ఎవరికైతే డిసప్పాయింట్ అవ్వకండి, సిబిల్ లేదు, సో ప్రొఫైల్ కూడా అంతంత మాత్రమే ఉంది. మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్నా కానీ మనకు 5 to 6 మార్వాడి ఫైనాన్సర్స్ ఉన్నారనమాట, ప్రైవేట్ ఫైనాన్స్. సో వాళ్ళతో మనం ఫైనాన్స్ చేపిస్తాం అప్ టు 50 to 60% వరకు. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ హైలైట్ వచ్చేసి ఏంటంటే మీకు ఆల్ టైర్స్ కూడా బ్రిస్టోన్ టైర్స్ అండ్ స్టెప్నీ కూడా అన్యూజ్డ్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే ఇది మనం ఓన్లీ 6,75,000 నెగోషియబుల్ ప్రైస్ చెప్పానమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే డాక్టర్ మెయింటైన్. మీరు బండి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది బండి. సో మీరు హైదరాబాద్ సిటీలో ఎటువైపు ఉన్నా మీకు 20 కిలోమీటర్స్ స్టేడియస్ వరకు మీకు టెస్ట్ డ్రైవ్ ఇస్తానమాట, హోమ్ టెస్ట్ డ్రైవ్. అండ్ మీకు కూడా మన ఆఫీస్ లొకేషన్ గురించి చెప్తాను. మన ఆఫీస్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, మాదాపూర్, నియర్ పంచకట్టు దోశ. కింద ఉన్న నంబర్స్ కి మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మరి ఒక కొత్త వీడియో తోటి మళ్ళీ రేపు కలుద్దాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.